పంపిస్తూ ఉన్నాయి. ఆ స్టాల్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు బాబుగారిని పెట్టుకొని కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే వాళ్ళలో ఎంత ఇది ఉంది అనే దానికి వారు చేసిన కృషి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1980లో బంగ్లాదేశ్లో మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ వస్తే దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ని పెట్టాలి అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచించినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 1994లో అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. వారు దీన్ని ఒక సామాజిక విప్లవంగా ఉద్యమంగా విస్తరింపజేసి ఆంధ్రప్రదేశ్ని డ్వాక్రా సంఘాలకి మోడల్గా చేసి, నేను చెప్పేది ఏంటంటే మహిళా శక్తి అద్భుతమైనటువంటి శక్తి. గ్రామీణ మహిళలకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఒక చేత్తో వ్యాపారం చేయగలరు, ఒక చేత్తో వ్యవసాయం చేయగలరు, ఒక చేత్తో ఉపాధి సృష్టించగలరు, ఒక చేత్తో వ్యవస్థను కూడా నడిపించగలరని కోరుకుంటూ